మంగళగిరి శాఖ గ్రంథాలయంలో ఓ కార్యక్రమం జరిగింది. వివరాలు వీక్షిద్దాం. జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా మంగళగిరి లైబ్రరీలో క్విజ్ చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ రోజును సర్ సివి రామన్ ఆవిష్కరణకు గుర్తుగా దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో 15 పాఠశాలల నుండి సుమారు 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. లైబ్రరీ అధికారి ఎం సీతారామయ్య అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. తెల్లం వివేకానంద కోఆర్డినేటర్గా వ్యవహరించారు. ఎంఈఓ మంగళగిరి 1 ఎన్ ఉషాకుమారి, ఎంఈఓ మంగళగిరి 2 ఎన్ బాబు కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. లైబ్రరీ సిబ్బంది ఎన్ ఆరోగ్యం, అబ్దుల్ అహ్మద్ సహకరించారు. పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు మరియు ప్రశంసా పత్రాలు అందజేశారు. పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రోత్సాహక బహుమతులు కూడా ఇచ్చారు. వక్తలు, ప్రాచీన శాస్త్రవేత్తలు వారి కృషిని కొనియాడుతూ ఆధునిక ప్రపంచంలో భారతదేశ అభివృద్ధికి ఏ విధంగా శ్రమించాలో లక్ష్యాల గురించి మాట్లాడారు. నమస్తే అండి. మంగళగిరి పౌర గ్రంథాలయంలో భారతీయ విజ్ఞాన సేవా సమితి వారి ఆధ్వర్యంలో వివేకానంద గారు ఇక్కడ డ్రాయింగ్ పోటీలు, క్విజ్ పోటీలు నిర్వహించడం అయింది. ఇక్కడికి దగ్గరగా ఒక 20 స్కూల్స్ వాళ్ళ పిల్లలు, ఒక 50 మంది పిల్లలు పాల్గొన్నారు. వీరికి ఈరోజు ప్రైజెస్ ఇస్తాము. ఇది ఒక మోడల్ లైబ్రరీగా చేసి నారా లోకేష్ మినిస్టర్ గారు ఇది 1,70,00,000తో ఇది రీమోడలింగ్ చేశారు. ఇక్కడ ప్రతి వారము, ప్రతి ఆదివారము, మిగతా రోజుల్లో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించి పిల్లల సృజనాత్మక పెంచుటకు కృషి చేస్తున్నాము. అట్లాగే జీకే ఒకటి, డ్రాయింగ్ ఒకటి, అవేర్నెస్గా జాబ్ ఓరియంటెడ్ వాళ్ళ పిల్లలకు కూడా ఇక్కడ క్లాసెస్ పెడదామనే ఆలోచనలో కూడా గవర్నమెంట్ వారు ఉన్నారు. ఇది కూడా తొందరలోనే చేస్తామని సభాముఖంగా చెప్పుకున్నాం. నమస్తే అండి. మన మంగళగిరి పట్టణంలో మన ఎమ్మెల్యే అయినటువంటి నారా లోకేష్ గారు ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచీ లైబ్రరీని చాలా అద్భుతంగా మోడిఫై చేశారండి. సో ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను వినియోగించుకుంటూ మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులందరినీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా ప్లాన్ చేశాం. నేడు 28 ఫిబ్రవరి మనమందరం కూడా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ద గ్రేట్ ఇండియన్ సైంటిస్ట్ సర్ చంద్రశేఖర్ వెంకట రామన్, వీరు రామన్ ఎఫెక్ట్ అని కాంతి యొక్క స్వభావం మీద ఒక ఆవిష్కరణ చేశారు. ఆ ఆవిష్కరణకి ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. సో వారి యొక్క సక్సెస్ని మన యంగ్ జనరేషన్ మోటివేట్ చేసి వాళ్ళు కూడా మన భారతదేశం యొక్క పేరును పెంపొందించే విధంగా ఎన్నో నూతన ఆవిష్కరణలు చేపట్టే విధంగా వారిలో క్రియేటివిటీని డెవలప్ చేయడానికి కొన్ని యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాం. అదే క్విజ్. మెయిన్లీ దిస్ క్విజ్ ఈవెంట్ ఈజ్ ప్రిపేర్డ్ ఆన్ సక్సెస్ ఆఫ్ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అలానే మన విశ్వంలో భూమి అనేది ప్రధానమైనది. ఈ భూమి మీదే జీవం ఉన్నది. అటువంటి భూమిని కాపాడుకోవడానికి మనం ఏం చేయాలనే విధంగా ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా విద్యార్థులకు ఆర్గనైజ్ చేస్తున్నాము. గుడ్ మార్నింగ్ సార్. మరి ఈరోజు సార్ వాళ్ళు పిలుపు మేరగా మేము మున్సిపల్ హై స్కూల్ బిఆర్ నగర్ స్కూల్ నుంచి మా పిల్లల్ని కూడా ఈ కాంపిటీషన్కి తీసుకురావడం జరిగింది సార్. ఎందుకంటే ఈరోజు ఫిబ్రవరి 28న సైన్స్ డే సందర్భంగా, అంటే సైన్స్ డే సందర్భం అంటే సివి రామన్ గారు మొట్టమొదటగా ఏషియాలోనే నోబెల్ ప్రైజ్ గ్రహీత అనమాట. ఆయన ఇండియా కాదు, ఏషియా ఖండంలోనే 1828 ఫిబ్రవరి 28వ తారీఖున ఆయన రామన్ ఎఫెక్ట్ని వివరించడం జరిగింది. దీనికి సందర్భంగా 1930 సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగిందనమాట. మరి ఈ రామన్ ఎఫెక్ట్ అనేటటువంటిది అది లైట్, స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేటటువంటిది ఆ ఫినామినా సంబంధించినటువంటి అనమాట. అంటే ఏంటంటే ఆకాశం నీలిరంగులు ఎందుకు ఉంటుంది, అలానే సముద్రాలు లేదా నీరు నీలిరంగులు ఎందుకు ఉంటుందో ఆయన చక్కగా చిన్న ఎక్విప్మెంట్తో వివరించడం జరిగింది.